నిన్న రాప్తాడు సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంచ్ డైలాగ్ చెప్పారు మేడం. ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలి, సైకిల్ ఏమో బయట ఉండాలి, టీ కప్ ఏమో తాగేసిన తర్వాత సింక్లో ఉండాలి అని చెప్పి. అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఫస్ట్లో నేనేమో పీక్కోండి అన్నారు, తర్వాత ఏమో మీ దయ అన్నాడు, తర్వాత చివరిగా నవ్వుతూ వెళ్ళిపోతాను అన్నాడు. మళ్ళీ ఈ పంచ్ డైలాగులను ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందుకు వస్తుంది, మీరు గుర్తు చేసుకుంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి గొంతు చిచ్చుకుని నడిచాడు. ఉన్నాడా అండి ఎప్పుడైనా? ఎవరికైనా కనిపించాడు ఏ రోజైనా? ఎప్పుడైనా వినిపించుకున్నాడా? ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏ రోజైనా వినిపించుకున్నాడా? కనీసం మొహం కూడా చూపించుకోకుండా పరదాలు వేసుకుని తిరిగాడు నిన్న మొన్నటి దాకా. అంటే ఏంటి, ఎలక్షన్స్ 2 నెలలు ఉందనగా నువ్వు బహిరంగ సభలు పెట్టి వేల కోట్లు ఆ సభలకి ఖర్చు పెట్టి జనాలకి మద్యం పోసి లేకపోతే బిర్యానీలు ఇచ్చి లాక్కిళ్ళు అక్కడికి గ్రాఫిక్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి అబద్ధాలు చెప్తావు. చెప్పిన అబద్ధాన్ని ఆ రోజు నేనున్నాను, నేను విన్నాను అన్నావు. ఈ రోజు ఏం చెప్తున్నావు? ఫ్యాన్ మీ ఇంట్లోనే ఉంటుంది. మరి ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలిగా. ఈరోజు ఏ పేదోడైనా కరెంట్ బిల్ కట్టగలదా? ఏ పేదోడైనా చెప్పి అదే సైకిల్ ఇంటి బయటే ఉంటుంది కదా, ఆ సైకిల్ని నువ్వు ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ నిన్ను ఫ్రీగా చేర్చిద్ది. నువ్వు దానికి డీజిల్ కట్టక్కల, పెట్రోల్ కట్టక్కల. అంటే ఇప్పుడు ఇలాంటి కంపారిజన్స్ చేసుకొని సొల్లు కబుర్లు చెప్పమంటే ఎవడైనా చెప్తాడు. 4 సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన నీకు మళ్ళీ ఓట్లు పడతాయి అనుకోవటం, లేకపోతే పెద్ద హీరో అయిపోయి అనుకోవటం. ఎందుకంటే మొన్నటిదాకా డైలాగులు చెప్తే నిజంగానే ఒక హీరో లాంటి వ్యక్తి వచ్చి చెప్తున్నాడు అనుకున్నారు. ఈరోజు ఒక రాక్షసుడు వచ్చి ఎన్ని నిజాలు చెప్పినా, ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా ఎవ్వరు నమ్మరండి. రాసి పెట్టుకుని చెప్తున్నారు కదా, ఈరోజు సభ జరిగింది, ఇంకేముంది, 1 మిలియన్ పీపుల్ వచ్చిన అబద్ధాలు చెప్తున్నారు కదా. రేపొద్దున ఎన్ని ఓట్లు వస్తే లెక్కేసుకోండి. నిజంగానే 1 మిలియన్ పీపుల్ అక్కడ నీకు బలవంతంగా వచ్చి కూర్చున్న 1 మిలియన్ పీపుల్ నిజంగానే ఓట్లు వేస్తారు లేదో వాళ్ళకి తెలిసింది. సో అదే రాప్తాడు సభ సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడి కానీ మేడం, అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు గతంలో ఫేస్బుక్లో పోస్టులు పెడితే సిబిసిఐడి అంతా అరాచకం చేశారు, లేకపోతే ఫాలోవర్స్ కానీ లేకపోతే ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారు, టీడీపీ సానుభూతి పరులు, వాళ్ళందరి మీద ఈ రకమైన దాడి ఇవి ఈరోజు మీడియా వరకు వచ్చిందంటే ఇది ఎక్కడికి పోతుందంటారు? అంటే ఇది మనం ఫస్ట్ నుంచి అనుకుంటుందే కదా. ఆయనకి తన మన భేదం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఆయనకి పవర్ పోయిద్ది, లేదా ఆయన చెప్పే అబద్ధాలు నిజాలుగా ఎవరైనా చూపిస్తారో, ఆయన చెప్పే అబద్ధాల మీద పరదాలు ఎవడైనా తీసేస్తారు అనుకుంటే అది ఎవరినైనా బతకనివాడు ఆయన. ఇప్పుడు నిన్న మరి ఆయన గ్రాఫిక్స్ వేసుకొని ఎంతమంది వచ్చారు, అలా వచ్చారు, ఇలా వచ్చారని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ ఎక్స్పోజ్ చేసినాయి, వచ్చిన జనాలు కూడా ఎలా వచ్చారు, వాళ్ళకి ఎంత మద్యం పోస్తే వచ్చారు, వాళ్ళ మధ్య ఎయిర్లో ఎలా పారింది ఏంటి, ఈ అన్నిటికీ ఖర్చు గవర్నమెంట్ పెట్టిందని చెప్పి కొన్ని ఛానల్స్. ఇప్పుడు అక్కడ ఉన్న రిపోర్టర్ కూడా అక్కడ నిజంగా ఎంతమంది జనాలు వచ్చారు, నువ్వు చెప్పిన గ్రాఫిక్స్ కాకుండా అక్కడ నిజంగా ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏం చేస్తే వచ్చారని చెప్పి అక్కడ జస్ట్ విజువల్స్ తీసుకుంటుంటే లేకపోతే ఆడియో క్లిప్పింగ్స్ తీసుకుంటుంటే నువ్వు ఇమీడియట్గా కొట్టావు. లేకపోతే నీకెందుకు భయం? నువ్వు ఒక గవర్నమెంట్, ఇప్పుడు యూ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏ రిపోర్టర్ అయినా వచ్చి అక్కడ ఉన్నది రాసుకుంటావు, నీకెందుకు భయం? అక్కడ ఉన్న జనాలు ఏం మాట్లాడతారు, నీకెందుకు భయం? ఖాళీ కుర్చీలు నిజంగా లేకపోతే ఆయన తీయలేడుగా, ఖాళీ కుర్చీలు ఉంటేనే తీస్తాడు. ఎంతమంది వచ్చారో అక్కడ ఏం జరుగుతుందో చూపించగలడు, కానీ లేని అయితే గ్రాఫిక్స్ అటాచ్ చేయడుగా లైవ్ రిపోర్టింగ్గా చేసేది. అంటే నీకు భయం. నువ్వు మళ్ళీ రేపొద్దున చెప్పుకునే అబద్ధాలను కానీ లేకపోతే నువ్వు చెప్పుకునే సొల్లు కబుర్లు అన్నింటి కాదు, ఇవన్నీ నిజాలు కాదు, అబద్ధాలను తెలిసిపోతే నాకు భయంతో ఒక పిరికి పంద చర్య అంతే. సో అక్కడ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు తప్ప, అంటే 4th ఎస్టేట్ అంటారు మీడియాని కూడా 4th ఎస్టేట్. అలాంటిది ఎందుకు మేడం? అంటే పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత నిర్వీర్యం అయిపోతుంది అంటారు? కనీసం కాపాడాలనే ఇది కూడా లేకుండా వాళ్ళు అంత పెద్ద నిజంగా మిలియన్ జనాలు వచ్చి ఉండుంటే అక్కడ పోలీసులు కూడా ఆ స్థాయిలోనే బందోబస్తు ఉండాలి కదా సీఎం గారి సభకి. అంటే 4th ఎస్టేట్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, 4th ఎస్టేట్ పక్కన పెడితే బేసిక్ కాన్స్టిట్యూషన్ కూడా ఈ రాష్ట్రంలో నడవట్లేదని 4 years నుంచి మనకు కూడా తెలుసు. అండ్ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ కానీ, జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, సిఐడి కానీ, ఏ వ్యవస్థను కూడా వాటిని చేసుకొని ఇవ్వట్లేదు అందరికి తెలుసు. అన్నిటినీ దుర్వినియోగం చేసుకొని జస్ట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి ఒక భజన బృందం అంటారు చూసారు, వెనకాల డప్పు కొట్టే బృందంలో మాత్రమే మిగిలిపోయారు. కాబట్టి ఆబ్వియస్లీ అంత జరుగుతుంది. ఈ రోజు దాకా ఎవరికి ఉందండి రక్షణ? చంద్రబాబు నాయుడు గారి నుంచి చూసుకుంటే ఈరోజు మీరు జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ వరకు, అంటే పబ్లిక్ని చూసుకున్నా కూడా ఎవరికైనా రక్షణ ఉందా? అంగన్వాడీలో అక్కడికి వచ్చి వాళ్ళు న్యాయబద్ధంగా సమ్మె చేస్తుంటే పోలీసులు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీదకే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని లాగి పీకి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత అమానుషంగా ప్రవర్తించారు. సో ఇంకా పోలీసులు వచ్చి మీడియాని కాపాడతారు, లేకపోతే ప్రజల్ని కాపాడతారు. ఆ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నంత వరకు ఎవరి పని చేయరండి. వాళ్ళ పనులు వాళ్ళు చేయరు, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేయరు. ఆయన కూడిగం చేయడం తప్పించి ఇంకో పని చేయరు. సో ఇంకా అది ఎక్స్పెక్టెడ్. సో చివరిగా సిద్ధం సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ ఇసిరారు. అసలు మీరు చేసిన సంక్షేమ పథకాలు అంటూ ఏమున్నాయి, చెప్పుకోవడానికి ఏమున్నాయి అని.
చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సిద్ధం, నేను మీతో చర్చకు సిద్ధం అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు ఇంకో ట్వీట్ చేస్తారు, డిక్కీ బలిసిన కోడి ఏదో చికెన్ షాప్ దగ్గర తొడగొట్టి. ఏంటి అసలు ఎంతసేపు సినిమా లేకపోతే ఇంకా మరీ చిల్లర రాజకీయాలు తప్ప హుందా రాజకీయాలు కనపడమంటారా? ఆంధ్రప్రదేశ్ వైసీపీ నుంచి మీరు హుందా రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఇటున్న సూర్యుడు అంటే ఈస్ట్న ఉదయించి సూర్యుడు వెళ్ళి వెస్ట్ను ఉదయిస్తే మేబీ అప్పుడేమైనా హుందాతనం మాట్లాడతారు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపెన్గా, నేను ప్రతిదానికి ఇప్పుడు కాదు యాక్చువల్గా ఇంతకు ముందు కూడా లోకేష్ గారు కూడా ఓపెన్గా సవాల్ చేశారు, నేను కూర్చుంటాను మన బహిరంగంగా పబ్లిక్ ముందు కూర్చుని దమ్ముంటే రా. లోకేష్ గారు కూడా యాక్చువల్గా ఇది సవాల్ చేశారు, కూర్చుందాం, మీరేం చేశారో మేమేం చేశారో మాట్లాడదాం అంటే. నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. యాక్చువల్గా మేము ఉన్నప్పుడు అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ 132 వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఈయన వచ్చాక చేసింది 34 స్కీమ్స్ అంతే. కాకపోతే ఏంటంటే ఇన్ని చేసి ఇంత చేశారని చెప్పి బాగా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాస్బుక్లు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ పాస్బుక్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి మీకు డబ్బులు ఇచ్చి మీకు పొలం కనిపించినట్టు కాదు కదా. అలాంటిది ఇది కూడా ఊరికే ప్రచారం ఎక్కువ చేసుకున్నట్టు, చేసింది తక్కువ చెప్పుకుంది ఎక్కువ. మేము ఫెయిల్ అయింది ఏంటంటే మేము చేసింది చాలా ఉంది కానీ ప్రచారం అంత చేసుకోలేకపోయాం, అంత టైం మాకు లేదు. ఆల్రెడీ అప్పటికే ఫైట్ చేస్తున్నాం స్పెషల్ స్టేటస్ గురించి కానీ లేకపోతే వేరే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. నీకు ఎలాగే ఈ గవర్నమెంట్లో పనేం లేదు కదా, నువ్వు పోలవరం చేయవు, నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకురావు, నువ్వు గవర్నమెంట్ చేయాల్సిన ఏ పని చేయవు. ఏ మినిస్టర్ కూడా చూడండి ఇప్పటిదాకా ఒక్క మినిస్టర్ అయినా సాధించింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రం కోసం? సో వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి ఏం లేదు, సొల్లు కబుర్లు చెప్పుకోవడం, మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అని చెప్పడం తప్పించి ఇంకేమీ లేదు. సో రేపొద్దున ఆయనకి నిజంగానే దమ్ముంటే, ఇందాక ఎగిరాడు కదా సభలో, మొన్న నేను ఎగిరాడు కదా, నేను ఇది అని చెప్పి, నువ్వు నిజమైన హీరో అయితే రా, దమ్ముంటే రా, ముందుకు రా, నువ్వు నీ వెనకాల జోకర్లు ఎంతమంది తెచ్చుకుంటారా, మీరు 151 మంది రండి, మీ 23 మంది కూడా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరే వస్తారు, నీ ఎదురుకుండా కూర్చుంటారు. దమ్ముంటే ఆన్సర్ చేయండి, ఏ మినిస్టర్ ఎప్పుడు ఏం చేశారు ఏంటని చెప్పి ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడచ్చుగా, పబ్లిక్కి తెలిసిపోయింది. అప్పుడు నువ్వు అక్కడ చెప్పే సొల్లు కబుల్లో లేకపోతే నిజమో, నువ్వు నిజంగా సింహానువా ఫేస్ చేయగలవా అంటే దమ్ముంటే రా. ఇదే మేము ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తుంది, బహిరంగ సభకి రా అని రమ్మనే మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మీ రోజు ప్రధానంగా విశ్వసనీయత అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కొడాలి నాని గారు ఏ వ్యక్తిని చూసి అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అంటే తల్లి లాంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శించాడో, ఆయనకి ఈరోజు టికెట్ గల్లంత ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ గన్నవరంలో అయితే ఎప్పుడో గల్లంత అయిపోయింది. వల్లభనేని వంశీ ఎలా చూడాలి, ఇలాంటి వాళ్ళు ఎలా చూడాలి? అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసిందే, నాకు తెలిసి మేము కూడా ఎప్పటి నుంచి చెప్తాం, ఏదో కొడాలని ఎగురుతున్నాడే కానీ 100% ఆయనైతే గెలవనివ్వం అని మేము కూడా చెప్పాం. మరి అదేమన్నా ఆయన భయపడ్డాడేమో జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు. కానీ ఇప్పటికి కూడా రోజా కానీ కొడాలని కానీ వల్లభనేని వంశీ కానీ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు చెంచాలు అంటే ముందు వరుసలో నుంచి గట్టిగా బో అని అరిస్తే కుక్కలు ఉన్నాయి కదా. మరి ఏంటో మరి వాటికి ఎవరికి సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదంటే ఆయనకు కూడా సర్వే రిపోర్ట్స్ వచ్చినట్టు ఉన్నాయి. వీళ్ళందరూ వేస్ట్ అండి. కానీ ఆయన తెలుసుకోవాల్సింది అంటే రేపు పులివెందులో నువ్వు గెలవాలన్నా కూడా ఒక్క సర్వే రిపోర్ట్ తీసుకుంటే నువ్వు కూడా గెలవని తెలుసుకోవాలి. మరి వాళ్ళు ఏమండి ఇప్పుడు కొడాలని మరి పిచ్చుకొక్కల ఇన్ని రోజులు చరిసినంత వేస్ట్ అయిద్దా, లేదా రోజా మైక్ ముందుకు వచ్చి మాట్లాడిన బూతులన్నీ వేస్ట్ అవుతాయా, మరి వాళ్ళు తెలుసుకోవాలి. మేము చెప్పింది కూడా అదే, వాడుకొని వదిలేస్తాడు, నువ్వు ఎంత తోడవైనా కానీ ఆయన వాడుకొని వదిలేస్తాడు. అది తల్లైనా చెల్లైనా వాళ్ళకి దిక్కు లేనప్పుడు ఇంట్లో ఇక్కడ వాగిన ఎమ్మెల్యేలకో మంత్రులకో దిక్కు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో హోప్ఫుల్లీ మాకు ఎవడొచ్చినా ఒకటండి, కొడాలని వస్తాడో తాడు వెనకాల ఇంకో చెంచా వస్తాడో మాకు తెలియదు, ఎవరు వచ్చినా సరే ఓడించి మేము గెలుస్తాం, అది దాంట్లో డౌట్ లేదు.